నా తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి చిత్త ప్రకారము భూమి మీద ఎవరైతే జరిగిస్తారో వారికి పరలోక రాజ్యంలో ప్రవేశం. అంతేగాని ప్రభువా ప్రభువా అని పాటలు పాడినా, ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసిన పరలోక రాజ్యములు మాత్రం ప్రవేశము లేదంట. నేనైతే చెప్పట్లే, ఎవరు చెబుతున్నారు? యేసు ప్రభువు చెబుతున్నారు. అందుకని ఈ రాత్రి ఆమె లేపమ్మా, సరే జాగ్రత్త వినమ్మా. ఈ రాత్రి దేవుని చిత్తం ఏందో తెలుసుకుందాం. తెలుసుకుంటేనే కదా పరలోక రాజ్యంలో మనకు ప్రవేశం. మొట్టమొదటిగా దేవుని చిత్తం ఏందో తెలుసుకుందాం, జాగ్రత్తగా విందాం. అపోస్తులైనటువంటి పౌలు గారు మొదటి తెస్సలోనిలోకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. చదవండి ఒకసారి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. అండర్లైన్ చేసుకున్నామాడా? దేవుని చిత్తం ఏంటంట? మొట్టమొదటిగా దేవుని చిత్తం ఏంటంట? ప్రతి విషయంలో దేవునికి ఏం చేయాలంట? మనము అట్లా చెల్లిస్తేనే నువ్వు పరలోక రాజ్యం పోయేది. అంత తండ్రి చిత్తం అంటే ఏంటంటే అక్కడ ఏంటంట? తండ్రి చిత్తం ప్రతి విషయమునందు మోకరించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో, ఇక్కడ కూర్చున్న వారిలో మీ విషయములో దేవుని చిత్తం. అండర్లైన్. ప్రతి విషయములో. మనం అంటాము కొంతమంది ఉద్యోగం వస్తేనే ప్రార్థన పెడతారు, లేకపోతే చర్చికి కూడా రాదు. ఏం చేసిండు దేవుడు మనకు అంటారా? అంటారా? ఫస్ట్ బాగా చేస్తేనే వస్తావు చర్చికి, బాగా చేయకపోతే మాత్రం పొగాకేసుకుంటావు ఇంటికాడ కూర్చొని. అట్లా చేస్తే పరలోక రాజ్యంలో లేదంట స్థానం నీకు. ఎలా చేస్తే, ఎలా దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేరిస్తే దేవుని రాజ్యంలోనికి మనం వెళ్తామయ్యా అంటే ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. నేను ఫాస్ట్ చేసినా చెయ్యకపోయినా, నీ వ్యాధి బాగైనా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు 3 ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే మిమ్మల్ని మండుచున్నటువంటి అగ్నిగుండాన్ని 7 చేసి అక్కడ పడేస్తాను అన్నాడు రాజు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు ఆ అగ్నిగుండంలో పడేస్తావని మాకు చింత లేదు, ఒకవేళ మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేము యేసుక్రీస్తును దేవుణ్ణి వదిలిపెట్టము. సపోర్ట్లు కొట్టండి ఒకసారి. మనం అంటాము పాస్ చేస్తేనే వస్తాం, రోగం పోతేనే వస్తాం, అంతేనా మనం అనేది? అట్లా అనకూడదంట. అట్టంటేనంట పరలోక రాజ్యములో నీకు స్థానము ప్రతి విషయములో. అది ఏ విషయం అని చెప్పలే, ప్రతి విషయములో. నీకు పిల్లలు కలకలేదా? మోకరించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడు మూసిన గర్భాన్ని తెలుస్తాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. ఎండిన ఎముకలను మహాసైన్యంగా చేశాడు మన దేవుడు. నువ్వు కూర్చొని ఇప్పుడు దాకా పాటలు పాడిన దేవుడు చెట్టు పుట్ట రాయిగా ఎవరంట? ఎండిన ఎముకలను మహాసైన్యముగా నిలబెట్టిన దేవుడు. ఆ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాము. ప్రతి విషయములో దేవునికి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ప్రభువా ప్రభువా అని పిలిస్తే కానే ఉన్నాం. ఇంకా ప్రతి విషయములో, అది లాభమైనా సరే నష్టమైనా సరే, ప్రతి విషయంలో అయ్యా ఈ పూటకు నీ చిత్తం ఇలా ఉంది, అందుకని నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పటి నుంచి మీరు ఈ ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? ప్రతి విషయములో
ప్రతి విషయంలో మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేగాని మంచి చేస్తే నేను చర్చికి వస్తా, పాస్టర్ అయ్యా మంచి చేస్తే నేను చర్చికి వస్తా అని అక్కడ ఏం రాయలే. ప్రతి విషయములో దేవునికి ఏం చేయాలంట? మోకరించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తేనంట నీకు పరలోక రాజ్యములో స్థానం. ఈ లోకంలో మనం ఎవరమంట? మనం ఈ లోకంలో అదన్నా తెలుసా? ఎవరు మనము? మరియమ్మ మార్తమ్మలం కాదు, సుజాతమ్మ రూతమ్మలం కాదు. మనం ఎవరము ఈ లోకంలో? మీరు చెప్పండి, వెనక్కి కూర్చున్నాం. ఎవరమ్మా పెద్దమ్మ ఈ లోకంలో? మనం ఎవరము? యాత్రికులం. ఎవరమంట? ఊరికి పోయినావు గుంటూరు, మళ్ళీ వస్తావా రావా? నాగులారా రావా మాస్టరా? యాత్రికులం. ఇక్కడికి ఎందుకు దేవుడు పంపించాడంటే, ఒక ఆయన అంటుండు తోటలో పండు లేకుంటే బాగుండు కదా, ఈ సావు అనేది భూమి మీద ఈ ఏడుపులు లేకుండా పోయేవి అంటున్నాడు ఒక ఆయన, పాస్టరే ఆయన. అంటే యేసు ప్రభువుకు దేవునికి జ్ఞానం లేదనే? ఆ పండు ఉంటేనే కదా నువ్వు మంచోడివో చెడ్డోడివో దేవునికి తెలిసేది. అవునా కదవా? అంటే దేవునికి జ్ఞానం లేదని వీళ్ళ జ్ఞానంతో ఆయన్ని పరీక్షిస్తారు. ఇప్పుడు టీవీ ఉంటే కదా సీరియల్ చూసేటోడు మంచోడో చెడ్డోడు అర్థమయ్యేది యేసు ప్రభువుకు. అంతేనే కదమ్మా. సినిమా పాటలు కూడా ఉండాలి. ఎందుకో తెలుసా? నువ్వు మంచిదానివో చెడ్డదానివో దేవునికి తెలియాలి కదా. ఆ తోటలో పండు ఎందుకు పెట్టాడు? ఆదాము మంచిదో చెడ్డదో దేవునికి పరీక్షలో తెలుసుకోవడానికి పెట్టాడు. అంతేగాని పండు లేకుంటే బాగుండు, ఈ సావు లేకుండా ఉండేది, ఏడుపులు ఎందుకు, ఈ నష్టం ఎందుకు? అమ్మా, యేసు ప్రభువుకే జ్ఞానం నేర్పించటం నువ్వు. టీవీ ఉండాలి. ఎందుకు ఉండాలి? నువ్వు టీవీ సీరియల్ ఏ సమయం చూస్తున్నావో చూడలేదు, దేవుడు నిన్ను మంచిదానివో చెడ్డదానివో రేపు ఈ శరీరంతో జరిగేది, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, ఈ దేహముతో జరిగించేది ప్రతిదీ కూడా యేసు ప్రభువు దగ్గర లెక్క అప్పచెప్పాలి. ప్రతి విషయములో దేవునికి ఏం చేయాలంట? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని నా తండ్రి చిత్త ప్రకారము ఎవరు భూమి మీద జరిగిస్తారో వారికి పరలోక రాజ్యములో ప్రవేశము. ఏంటి రెండవదిగా? చిత్తము, దేవుని చిత్తం. చూద్దాం ఒకసారి. చూడండి, మళ్ళా మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఒక్కసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. మీరు పరిశుద్ధులొకటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే. రెండవదిగా అండర్లైన్ చేసుకుందాం. ఫస్ట్ది ఏంటంట? దేవుని చిత్తం. ప్రతి విషయమునందు వెరీ గుడ్. ఏం చేయాలంట? మనము మోకరించి. ఏవుకి అన్నీ పోయినాయి, నా అనేవారు ఎవరు లేరు. పెద్ద రోగం వచ్చింది, బూడిదలు కూర్చొని చిల్లకలు తీసుకొని గీక్కుంటా ఉన్నాడు, ఏడ్చుకుంటా. అంతవరకు ఏవు జీవితం చాలా బాగుంది. ఆయన ఆస్తి తూర్పు దేశములో అతని కంటే గొప్పవాడు ఇంకా ఎవడు లేడంట. ఎందుకు అంత గొప్పవాడిని దేవుడు చేశాడంటే అతని చేతి పనిని దేవుడు ఆశీర్వదించాడు. అందుకు నీ కష్టార్జితం వల్ల నీకు ఆశీర్వాదం కలదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కలుపు తీసిన వచ్చేది 400. అంతేనా కదా? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నీ కష్టార్జితం వల్ల ఐశ్వర్యము, దీవెన, ఆశీర్వాదం రాదు. యెహోవా ఆశీర్వాదం ఉండాలి నీ మీద, అది ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మొత్తం పోగొట్టుకున్నా కానీ అన్నీ పోయినాయి. చివరికి బూడిద దగ్గర కూర్చొని గోక్కుంటా ఉంటే భార్య వచ్చి ఏమన్నదంటే, ఇంకా నువ్వు యథార్థతను పట్టుకొని ఎందుకయ్యా దేవుడా దేవుడా అనుకుంటా ఉన్నావు అంటే, ఆయన అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు. మూర్ఖురాలా అని కూడా అనలా, అంటే మూర్ఖురాల అనలా, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అన్నాడు.
అంటే ఆ విషయంలో కూడా పాపం చేయాలి. చూసారా? రెండవదిగా చూద్దాం, చూడండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఇది జరిగిస్తేనే నీకు పరలోక రాజ్యంలో ప్రవేశం. నాకైనా సరే, ఎనీవన్, ఎవరికైనా సరే, వాళ్ళు రెవరెండ్ కానీ, బిషప్ కానీ, పోప్ కానీ, ఎవరైనా సరే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. రెండోదిగా, ఇప్పుడు జారత్వం అంటే ఏంటో తెలిస్తే కానీ మనం పరలోక రాజ్యంలో పోవడానికి ఆస్కారం ఉంది. మీరు చెప్పండి, జారత్వం అంటే ఏంటి తెలియాలి కదా. అది తెలుసుకుంటేనే మనం పరలోక రాజ్యంలో పోవాలి. నేను చెప్పుకుంటా పోయిందనుకో, ఆయన ఏందో రాత్రి వచ్చిన పని పాట లేకుండా పొద్దున్న మీరు కలుపు తీసుకుంటే కాడా, ఆయన ఎవరు కారు వేసుకొని వచ్చినాడు, ఒక మైక్ తీసుకొని ఇంకా లేనట్టు పాస్టర్లు అని మీరు కలుపు తీసి కాడా చెప్పుకుంటారు, నాకు తెలుసు. ఇప్పుడు జారత్వం అనేది తెలియకపోతే నీకు పరలోక రాజ్యంలో లేదు స్థానం. ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నావు కానీ అసలు పరలోక రాజ్యంలో ఎప్పుడు ప్రవేశిస్తావు? మీరు జారత్వమునకు దూరంగా ఉండాలి, అది దేవుని చిత్తం. జారత్వం అంటే ఏంటో అర్థం కావాలి కదా. ఏంటి జారత్వం అంటే? మీరు చెప్పాలా, చెప్పకుంటే ఈ రాత్రి వదిలిపెట్టేది చెప్పాలి. జారత్వం అంటే ఏంది? బైబిల్లో ఉండే సంగతులే. పోనీ వ్యభిచారం అంటే ఏంది చెప్పండి, అది కూడా తెలియదా? మరి మీరు పరలోక రాజ్యంలో ఎట్ట పోదాం అనుకుంటున్నారు? నాది లేకలుగుతా. చర్చికి పోతేనే పోతారానే? బుద్ధి లేని కన్నికలు, బుద్ధి కలిగిన కన్నికలు వాళ్ళు కూడా చర్చికి వచ్చిండ్రు, మొత్తం పోలే, 5 మందే పోయింది. ఇప్పుడు జారత్వం అంటే తెలియకపోతే మనం ఎట్టపోతాం? జారత్వము నాకు దూరముగా ఉండాలి, అది దేవుని చిత్తం అంట. ఏంటి జారత్వం అంటే? జాగ్రత్తగా వినండి. పెళ్లి కాకముందు అక్రమ సంబంధం జరిగిస్తే దాన్ని ఏమంటామంటే జారత్వము అంటాం. పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధం జరిగిస్తే దాన్ని వ్యభిచారం అంటాం. గుర్తుపెట్టుకోండి మీరు. పెళ్లి కాకముందే అక్రమంగా సంబంధాలు కొనసాగిస్తాం చూడు, చాటింగ్ చేస్తాం, వాట్సాప్లు చేస్తాం, యూట్యూబ్లు చేస్తాం, ఇవన్నీ కూడా ఏంటి అంటే పెళ్లి కాకముందే అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తే జారత్వం అంటాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండడమే దేవుని చిత్తం. ఇలాగూ జరిగించే వారికి పరలోక రాజ్యములో ప్రభువా ప్రభువా అని పిలిస్తే పరలోక రాజ్యం నువ్వు చేరవు, నేను చేరను. ఏదో మైకు పట్టుకొని ప్రసంగం చేస్తున్నామని నేను అన్ని చేసి మీకు బోధిస్తే ముందు నన్ను ఆడ మార్చుతాడు. అర్థమైందా? ఏంటి జారత్వం అంటే? ఇప్పుడన్నా చెప్పండి, జారత్వం అంటే ఏంటి? పెళ్లి కాకముందే అక్రమ సంబంధం జరిగిస్తే దాన్ని ఏమంటామయ్యా? పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధం జరిగిస్తే దాన్ని వ్యభిచారం అంట. ఇప్పుడన్నా అర్థమైందా తల్లి? అర్థం కాకుండా ఎంతసేపు చెప్పినా వ్యర్థమే కదా. ఒక ఆమె టీవీ ఇంటర్వ్యూలో యాంకర్ అడుగుతున్నాడు, ఆమె, అమ్మా నీకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టమా అంటే ఆమె అన్నది, నాకు చాలా ఇష్టం, ప్రాణం అంటుంది. ఒకవేళ మహేష్ బాబు నిన్ను వివాహం చేసుకుంటావంటే బంగారం లాగా చేసుకుంటా అంటుంది ఆమె. అంటే అప్పటికే పెళ్ళి, 2 పిల్లలు. ఇంక ఇప్పుడు మొగుడేమైపోవాలా, 2 పిల్లలు ఏమైపోవాలా? వాడు ఇంకా తాగుపోతాయి, పిల్లలు అనాథలై తిరుగుతే ఏమో ఆయన్ను ప్రేమించి పెళ్ళైనా కూడా ఆయనతో సంసారం చేస్తుందంట. అంత ఇష్టం అంటాము. యాంకర్ అడుగుతుంటే ప్రాణం నాకు ఆయన. అందం మోసకరము, సౌందర్యము అందం మోసకరం. మహేష్ బాబులో అందం చూసిపోతుంది ఆయన కాడి. అంటే పెళ్ళి భర్త ఏం కావాలా, పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు ఏం కావాలా? ఎప్పుడన్నా తల్లిదండ్రులకు ఫ్లెక్స్ పెట్టాడు కానీ సినిమా రిలీజ్ అయ్యేసరికి ఈయన ఇంకా ఆడ ఫ్లెక్స్ పెడతాడు, ఆయన నా ఫోటో కనపడాలి.
ఇప్పుడు చెప్పండి, మీ కాలుకు దెబ్బ తగిలింది అనుకో, ఎవరు ఏడుస్తారు నీ దగ్గరికి వచ్చి? నాకు తెలియదు, చెప్పగట్టి నేను చదువుకోలేదు. చెప్పండి. తల్లిదండ్రులేనా? కరెక్టేనా అయ్యా? ఫస్ట్ కరెక్టేనా? నీకు తలనొప్పి తీర్చుంది అనుకో, జెండు బాంబు రుద్ది ట్యాబ్లెట్ వేసేది ఎవరు? మహేష్ బాబు వచ్చి చేస్తాడా? అమ్మా నీ కాలుకు దెబ్బ తగిలితే మహేష్ బాబు ఆ నుంచి వచ్చి సింగపూర్ నుంచి షూటింగ్ ఆఫ్ చేసి, అబ్బా నాయన ఈయన ఫ్యాన్స్ సినిమాలు కాడ ఫ్లెక్స్ పెట్టిండు అని ఆయన వచ్చి నీ కాలుకు గాయం కట్టి మందు పూసి ఇంజక్షన్ వేయించి కట్టి పోతాడు మళ్ళీ సింగపూర్. కొంచెం అన్న జ్ఞానం ఉండాలి మనిషి. ఏముండాలంట? జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తే ఏం కాదు. నీ హీరోలు ఎవరు ముందు? అందుకని జారత్వానికి దూరంగా ఉండుటే దేవుని చిత్తము. ఇలాగూ జరిగించు వారికి పరలోక రాజ్యములో ప్రవేశం. అంతేగాని పెళ్లి కాకముందే నీ ఇష్టానుసారంగా బతికి నాకు ఏసై ఆ టయానికి వచ్చేసరికి ఏసై అంటే తక్కువని పరలోక రాజ్యంలో ఇసిరేస్తాడేమో, అవకలికి అనుకుంటాడేమో. అంత అత్తగారింటికి వచ్చినంత ఈజీ కాదు పరలోక రాజ్యం. అంత ఈజీ కాదు. మంచి మంచి నాయకులే పరలోక రాజ్యంలోనికి పోలే. అందుకని అంత ఈజీ కాదు. పరలోక రాజ్యం పోవాలంటే ఈ భూమి మీద నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి, నీ కోరికలను నలగొట్టుకోవాలి. అది దేవుని చిత్తం. అలాగూ జరిగిస్తే పరలోక రాజ్యములో నీకు స్థానం ఉందంట. అంతేగాని ప్రభువా ప్రభువా అని పిలిస్తే పరలోక రాజ్యంలో నీకు స్థానము లేదంట. నా ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ జారత్వం ఎక్కడుందో చెప్పి నేను ముందుకు వెళ్తా. ఎక్కడుంది ఇది? జారత్వం అంటే ఏందో తెలుసుకున్నాం. ఎక్కడ ఉంటది ఈ జారత్వము? ఇప్పుడు దాకా జారత్వం అంటే తెలుసుకున్నాం. అసలు ఏడ ఉంటది అది తెలుసుకోవాలి కదా. కొట్లో ఉంటే దూరంగా ఉంటాం, కొనుక్కుండేదైతే అసలు కొనుక్కోము. ఇప్పుడు ఏడ ఉంటుందో చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 వచ్చాను. తొందరగా చదువుతాను. లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము ఎక్కడుందంట? జారత్వం ఎక్కడుందంట? మనిషిని హృదయములో ఉంది. ఇక్కడి నుంచి వస్తుంది బయటికి. ఎక్కడుందంట? నీ హృదయంలో ఉంది. అందుకని దేవుడు బైబుల్ అంతట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. అంతేనమ్మా? తప్పేమన్నా చెప్పానా? అప్పుడప్పుడు మాట్లాడతాను. 66 ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66. ఈ 66 పుస్తకాల్లో దేవుడు అడిగింది ఒకటి అడిగిండు డైరెక్ట్ గా, నా కుమారుడా నీ హృదయాన్ని. ఎందుకు తెలుసా? దీంట్లో ఏముందంట? జారత్వం ఉంది. అది నీ దగ్గర భద్రంగా ఉండదు కనుక నా కుమార్తె, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇచ్చేయి అన్నాడు. ఎక్కడుంది జారత్వం? నీ హృదయములో నుంచి బయటకు వస్తుందంట. తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళని అర్థం చేసుకో. నీ ఇష్ట ప్రకారం చేసుకుంటావు. ఒక ఆమె ప్రేమించి బాంబేకి పోయింది, తల్లిదండ్రులు వదిలిపెట్టి. వాడేం చేశాడంటే వాడుకొని, ఎందుకు అర్థమయ్యేటట్టు చెప్తున్నానంటే మీరంతా పరలోక రాజ్యంలో ఉండాలి. ఇంత వివరంగా చెప్పేది అర్థమైందా? బాంబేకి పోయింది. ఒకరోజు తండ్రి ఫోన్ చేశాడు, అమ్మా ఇంక ఇంటికి వచ్చాయమ్మా, జరిగిన కాడికి జరిగిందంటే రానంటుంది. వాడు శుభ్రంగా ఓడుకున్నాడు అమ్మాయిని. అమ్మాయి ఏం చేస్తాడంటే, మా డాడీ ఫోన్ చేస్తున్నాడు నన్ను పెళ్లి చేసుకోమని చెప్తే వాడు శుభ్రంగా తాగిచ్చి రోజు నాకు ఈ సతాయింపుడు ఏంది, ప్రశాంతంగా పడుకోకుండాని కత్తి తీసుకొని చికెన్ ముక్కలు కొట్టినట్టు కొట్టిండు. కొట్టి ఆ ముక్కలు ఏం చేశాడంటే అరణ్యమునకు పోయి ఆడొక పీస్ వేసి ఆడొక పీస్ అట్లా చల్లుకుంటా పోయిండు. ఎందుకు తెలుసు? ఒకసారి చేస్తే కనుక్కుంటారు. ఎవరిని? చికెన్ కాదు చేసింది, అమ్మాయిని చేశాడు.
యథార్థ సంఘటన చెప్తున్నా. జారత్వానికి దూరంగా ఉన్నాయి. ఇలాగు జరిగించుట పరలోకమందున్న దేవుని చిత్తం. అది ఇలాగు జరిగించుట వారికి పరలోక రాజ్యములో స్థానం ఉందంట. పాత నిబంధన గ్రంథంలో ఏం చేసేవారో తెలుసా? ఇలాగ జరిగిస్తే పాలెంలో ఊరుకోరు. అక్కడ పాత నిబంధనలు, నాగులారంలో కాదు, పాత నిబంధనలు. వాళ్ళని ఏం చేస్తారు? ఆ మాటను చదివించి నేను ముందుకు వెళ్తా. బోరు కొడుతుందా? వినాలనిపిస్తుందా? తల్లులారా వందనాలు. ఇట్లా జరిగించే వారిని వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ లేవియాకాండము 21వ అధ్యాయం 9వ వచనం. త్వరగా చదవాలి తల్లి, ముందు కూర్చున్న తల్లి, తొందరగా చదువు. 21:9. మరియు యాజకుని కుమార్తె జారత్వం వలన తనను తాను అపవిత్రపరుచుకుంటే, ఒకవేళ ఆమె తనకు తాను అపవిత్రపరుచుకుంటే ఆమె తన తండ్రిని అపవిత్రపరిచినది కనుక అక్కడ ఏం చేస్తారంట? నా తల్లి నా బంగారు అని అంటారంట. పాత నిబంధనలు ఏం చేస్తారంట? అక్కడ జారత్వం జరిగిస్తే అగ్నితో గాలిసి పడేస్తారంట. జారత్వమునకు దూరంగా ఉండండి, ఇలాగు చేయుట దేవుని చిత్తం. జారత్వం అంటే ఏంటంటే పెళ్లి కాకముందే అక్రమ సంబంధం కలిగి ఉంటాం. జారత్వం అది ఎక్కడుంది అంటే నీ హృదయంలో, నా హృదయంలో ఉంది. ఇప్పుడు అలాగూ జరిగించే వారిని ఏం చేస్తారా అంటే అగ్నితో గాలుస్తారు. అందుకని దీన్ని ఏం చేద్దాం? ఈ రాత్రి చూద్దాం, పౌలు గారు ఏం చెప్తున్నారు చూద్దాం. చూడండి, ఈ రాత్రి దీన్ని ఏం చేద్దాం? జారత్వాన్ని. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, వాటి వలన దేవుని ఉగ్రత దాన్ని ఏం చేయాలంట? ఈ రాత్రి చంపేయాలంట. ఏం చేయాలంట? తేలు రోడ్డు మీద పోతుంటే చెప్పులు కొట్టి చంపుతామా? ఈ రాత్రి దాన్ని ఏం చేయాలంట? చంపేస్తేనే నీకు పరలోక రాజ్యములో స్థానం, ప్రవేశం. ఇక ముందుకు పోవచ్చా? ఇంతవరకు అర్థమైందా? ప్రభువా ప్రభువా పిలుచు ప్రతి వాడికి పరలోక రాజ్యంలో కాదు స్థలము దొరకదంట. కానీ తండ్రి చిత్తాన్ని భూమి మీద ఎవరు జరిగిస్తారో వారికి పరలోక రాజ్యంలో స్థానం ఉంది. మూడవది ఏంటి స్థానం అంటే? చూద్దాం. 1 తెస్సలోనియులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము. చూడండి, మూడవదిగా దేవుని చిత్తం ఏంటో క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నా మీకు. దేవుని ఎరగని అన్యజనుల వలె మీరు కామాభిలాషలు ఎందు కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందు తన తన ఘటము అంటే మన దేహం ఏంటంట? పరిశుద్ధత ఎందు ఘనత ఎందు తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనుట ఉండునో, ఎట్లు కాపాడుకోవాలను అది ఎరిగి ఉండుటే. ఎట్లు కాపాడుకోవాలి? కామాభిలాషలు ఎందు ఎట్లా కాపాడుకోవాలి అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. నేను చెప్పా ఫస్టే, మీ కోట్లు పెట్టినటువంటి మాటలు దొరకవు. ఏదో కాసేపు వచ్చి టైం పాస్ చేసుకొని పోవటమే. కానీ జాగ్రత్తగా వినండి, మీరంతా పరలోక రాజ్యంలో చేరాలి. పరిశుద్ధత యందు ఘనత యందు తన తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. మనం ఎలా ఉండాలంట? మన ప్రభువు ఎవరంట? పరిశుద్ధుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? రుజువు చేయగలరా అని ఒక సవాలు విసిరాడు. 33.5 సంవత్సరం భూమి మీద బ్రతికి
నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేస్తారా అని ఒక సవాల్ విసిరాడు. పరిశుద్ధంగా ఉండాలంట. మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధత కొట్లో కొనుక్కుండేదైతే నేను కూడా కారైనా కొనుక్కుంటా, ఇబ్బంది లేదు. అట్లా రాదు పరిశుద్ధత. ఎట్లా వస్తుంది పరిశుద్ధత? నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తే వస్తుందా? రాదు. ఎలా వస్తుంది దేవుని పరిశుద్ధత నీ దేహంలోకి, నీ ఘటములోనికి ఎలా వస్తుంది అంటే, జాగ్రత్తగా వినండి. ఎలా ఒక వ్యక్తి పరిశుద్ధతలోనికి ఎలా వెళ్తాడయ్యా అంటే, చూడండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టి మరిది ఏది లేకుండా పరిశుద్ధమైనది గాను, అండర్లైన్ చేసుకున్నాం, పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ కలిగినటువంటి సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేస్తున్నాడు. అక్కడ అండర్లైన్ చేసుకున్నాం. దాన్ని పవిత్రపరుస్తున్నాడు, పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాను. ఏమర్థమైందయ్యా అంటే, నిన్ను ఎదుటి వ్యక్తితో పోల్చుకోకూడదు, నిన్ను వాక్యాంతో పోల్చుకో. నువ్వు పరిశుద్ధురాలుగా బ్రతకాలంటే, నువ్వు పరిశుద్ధుడిగా బ్రతకాలంటే ఎదుటి వ్యక్తిని చూడకూడదు, దైవజనుడిని చూడకూడదు, లోకంలో ఉన్నటువంటి ఎదుటి వారిని ఎవరిని చూడకూడదు. కానీ వాక్యముతో ఉదక స్నానం చేసుకోవాలి. నువ్వు వాక్యముతో నిన్ను పోల్చుకోవాలి, ఎదుటి వ్యక్తిని పోల్చుకోకూడదు. నువ్వు ఎప్పటికి కూడా వాక్యముతో ఏనాటికి ఆనాటు ఉదక స్నానం చేయించుకోవాలి, వాక్యము చదవాలి, వాక్యముతో నిన్ను పోల్చుకోవాలి. ఇది పెళ్లిళ్ళలో చేసే ప్రసంగం కాదు. సంఘం అంటే 4 గోడలు కాదు, సంఘం అంటే నువ్వు నేనే. వాక్యముతో దాన్ని ఉదక స్నానం చేయించుకుంటే అది పవిత్రురాలుగా ఉంటదంట, అది పరిశుద్ధంగా ఉంటదంట. సంఘం అంటే 4 గోడలు కాదు, సంఘం అంటే నువ్వే. నువ్వు ఎలా పరిశుద్ధురాలు అవుతావంటే ప్రార్థన చేస్తే కాదు. ఏం చేయాలి అంటే వాక్యముతో నువ్వు పోల్చుకొని ఏ రోజుకు ఆ రోజు ఉదక స్నానం చేయించుకోవాలా నీకు. అప్పుడు నువ్వు నేను పరిశుద్ధులమవుతాం. రెండవదిగా పరిశుద్ధంగా మన దేహాన్ని, మన ఘటాన్ని ఎలా కాపాడుకోవాలనో చూద్దామా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1:7 1 యోహాను పత్రిక. ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారు ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను, మన ఘటాన్ని, మన దేహాన్ని ప్రతి పాపము నుంచి ఎవరు పవిత్రపరుస్తారయ్య అంటే, ఈ భూమి మీద ఎవరు పవిత్రపరచలేరు. ఎవరు నీ దేహాన్ని పవిత్రపరుస్తారయ్య అంటే యేసయ్య రక్తము. అందుకని బాప్టిజం తీసుకొని బలులు చేయవేయమనేది. నువ్వు పరిశుద్ధురాలుగా బ్రతకాలంటే యేసయ్య రక్తము తీసుకోకుండా ఎన్ని రోజులు చర్చికి వెళ్ళినా నువ్వు పవిత్రురాలివి కాలేవు, నువ్వు పరిశుద్ధుడివి కాలేదు. ఎందుకు తెలుసా? రక్షణ, మారు మనసు పొందుకొని ప్రభు పేరట బాప్టిజం తీసుకొని బల్లలో చేయి వేసుకొని ఆ రక్తము ద్వారా నువ్వు ఏం చేస్తావంటే, ఆ రక్తము తీసుకున్న తర్వాత నీ దేహంలోనికి పరిశుద్ధత వస్తుంది. అంతేగాని కూర్చొని ప్రార్థన చేస్తే కాదు, చర్చికి వెళ్తే రాదు పరిశుద్ధత. యేసయ్య రక్తము నిన్నేం చేస్తుందంట? పరిశుద్ధురాలుగా చేస్తుంది. యేసయ్య రక్తము నిన్నేం చేస్తుందంట? పరిశుద్ధునిగా చేస్తుంది. నీ ఘటాన్ని పరిశుద్ధత యందు ఎలా కాపాడుకోవాలో అది ఎరిగి ఉన్నటే దేవుని చిత్తం. ఎలా పరిశుద్ధురాలుగా ఉంటాం? పాటలు పాడితే పరిశుద్ధులు కాదు, వాక్యాన్ని బోధిస్తే పరిశుద్ధులు కాదు,
పరిశుద్ధులు కాదు. ఆ వాక్యముతో ప్రతిరోజు నువ్వు సరి చేసుకునే ఈ ఉదక స్నానం చేయించుకోవాలను. యేసయ్య రక్తముతో వారం కడగబడాలి. అప్పుడు నీ ఘటం ఏమైందంట, నీ దేహం పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటుందంట. నీకు నువ్వుగా నేను పరిశుద్ధుని అనుకుంటే నువ్వు ఎక్కడ నిలబడినావు అంటే పాచిపడ్డా రాయి మీద నిలబడ్డా. ఎప్పుడు జారిపడతావు నీకు తెలియదు. నాకంతా తెలుసులే అన్నా అనుకుంటావు. ఏం తెలుసు నీకు? ఇప్పుడు ఇంటికి పోమో కరెక్ట్గా తెలియదు మనకు, అవునా కదా? మూడవదిగా పరిశుద్ధులుగా ఎలా అవుతామో చూద్దాం. మన ఘట్టనము యందు కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. కీర్తన 9వ శరణం. యెహోవా యందైనా భయము, మళ్ళా చదువుతున్నా, యెహోవా యందైనా భయము పవిత్రమైనది. అండర్లైన్ చేసుకోండి. అది నిత్యము నిలుస్తుందంట. ఎలా వస్తుందంట పవిత్రత? ఇప్పుడన్నా చెప్పండి, కరెక్ట్గా వస్తుందంట. భయం ఉండాలా. దేవుని సన్నిధికి వచ్చామన్న భయం మనలో ఉంటే అది పవిత్రంగా మన హృదయంలో ఉంటుందంట. అది పవిత్రపరుస్తుందంట. ఆ భయం మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రపరుస్తుందంట. యెహోవా యందైన భయము అది పవిత్రమైనది, అది నిత్యము నిలుస్తుంది. దేవుని భయం ఉండాలి మొట్టమొదట. 4 గోడల మధ్య ఉన్నామని సెల్ ఫోన్ పట్టుకొని నొక్కుతున్నామేమో, జాగ్రత్త. నీకు దేవుని భయం లేదు. ఏ క్షణము దేవుడు నిన్ను వదిలిపెట్టకుండా పరీక్ష చేస్తున్నాడు. నువ్వు చేయలేకెళ్ళినా దేవుడి కనుదృష్టి నీ మీద ఉంది. నువ్వు ఊరికి వెళ్ళినా దేవుని కనుదృష్టి నీ మీద ఉంది. నువ్వు పనికి వెళ్ళినా దేవుని కనుదృష్టి నీ మీద ఉంది అని భయం కలిగి ఉంటావు చూడు. అప్పుడు ఆ భయము నిన్ను పవిత్రురాలుగా చేస్తుంది, పవిత్రుడిగా చేస్తుంది. ఎవరు చుట్టం లేదని కాబట్టి టీవీ సీరియల్ పెట్టి చూస్తున్నాయేమో, జాగ్రత్త. భయం లేదు నీకు, దేవుని భయం. అందుకని నీ దేహముకు, నీ ఘటానికి పవిత్రత లేదు. నీకు పరలోక రాజ్యంలో స్థలము లేదు. కనుక యెహోవా యందైన భయము ఏంటంట? పవిత్రం. మూడవదిగా ఏంటంటే పరిశుద్ధత యందు, ఘనత యందు మీ ఘటములను, అనగా దేహాన్ని ఎట్లా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటే దేవుని చెప్తాం. చివరిగా ఒక మాట చెప్తా, 4వ మాట చెప్పి మోగిస్తాం. హల్లెలూయా. ఎలవయ్యా అన్నట్టుంది. ఇంకా గాల్లే ఎలవయ్యా అన్నట్టుంది. బోరు కొడుతుందా? చెప్పాలన్నా ముగిద్దామా? వదిలిపెడితే అన్నం నేను పడుకుంటాం నాన్న మేము అన్నట్టుంది. వదిలిపెట్టేనా చిన్ని? మంచిది. ఇప్పుడు చూడండి, 4వది ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం భూమి మీద ఎవరు జరిగిస్తారో వారికి పరలోక రాజ్యములో మొట్టమొదటిగా దేవుని చిత్తం ఏంటయ్యా అంట? ప్రతి విషయంలో, అది ఏదైనా సరే, అది ఏ వ్యాధి అయినా సరే, అది ఏ రోగమైనా సరే, అది ఏ బాధ అయినా సరే, ఏ అప్పు అయినా సరే, ప్రతి విషయంలో దేవునికి ఏం చేయాలంట? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చెల్లిస్తేనే పరలోక రాజ్యం పోతాం. రెండవదిగా ప్రభువా అని పిలిచి ప్రతి వాడికి పరలోక రాజ్యంలో స్థలం లేదంట. ఏం చేయాలంట? రెండవదిగా మీరు జారత్వమునకు దూరంగా ఉండాలి. జారత్వం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుందో మొత్తం తెలుసుకున్నాం. అది నీ హృదయంలో ఉంది. జారత్వం అంటే పెళ్లి కాకముందే అక్రమ సంబంధం జరిగించడం. దాన్ని ఏం చేయమన్నాడు పౌలు గారు అంటే చంపివేయాలి. మూడవదిగా ప్రభువా అని పిలిచి ప్రతి వాడికి పరలోక రాజ్యంలో స్థలం లేదు. ఏంటంట? కామాభిలాషులు, అన్యజనుల వలె కాకుండా పరిశుద్ధత యందు, ఘనత యందు మీ ఘటమును ఎలాగూ కాపాడుకోవాలను ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. ఇంతవరకు అర్థమైంది కదా తల్లి? 4వది ఏందో చూద్దాం, చూసి మనం ముగించుకుందాం. ఎవరు కంగారు పడకండి.
మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. 4వదిగా ఏంటంట, మనము మూర్ఖుల నోరు మూయించాలంట. ఏం చేయాలంట? దేవుని చిత్తం. మళ్ళా చదువుతుంది, అర్థం కాలేదు. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే. అజ్ఞానంగా మాట్లాడకూడదు. ఏం చేయాలంటే మీరు అన్యుల మూర్ఖుల నోరు, దేవుని ఎరగని మూర్ఖుల నోరు మూయుటయే దేవుని చిత్తము. మూర్ఖుల నోరును మనం ఏం చేయాలంట? మూయించాలంట. అంతేగాని మూర్ఖుల నోరులో నువ్వు నోరు పెట్టావనుకో దేవుని చిత్తం నువ్వు జరిగించట్లా. అందుకని ఏమన్నాడంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు, అంటే ఆమె నోట్లో నోరేం పెట్టలా, మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. కానీ ఆ మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, కానీ మూర్ఖురాలా అని కూడా అనలేదు. ఆ విధంగా కూడా ఏబు పాపం చేయలేదంట. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీరు నిజంగా మూర్ఖుల నోరు మూయించాల. చూడండి, ఒకసారి మనము వాక్య భాగాన్ని చూసుకుందాం. ఏంటి మూర్ఖత్వం అంటే తెలుసుకొని మనం మూగించుకుందాం. మూర్ఖుల నోరు ముయ్యాల, మనం మూయించాల. అప్పుడే మనం పరలోక రాజ్యం పోయేది. తల్లులారా, ఏంటి మూర్ఖులు ఎవరు, వీళ్ళు ఎలా ఉంటారని అంటే ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 42వ వచనం. నాతో ఇట్లా నేను పోకుడి, నేను మీ మధ్య ఉండను గనుక వెళ్ళకుడి, మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పాను. ఎవరు మూర్ఖులయ్యా అంటే దేవుని మాట వినరు చూడు, వారు మూర్ఖులు. అట్లాంటి వాళ్ళ నోరు నువ్వేం చేయాలంటే ఊహించాలా. దేవుని మాట వినకుండా యుద్ధానికి బయలుదేరుతుంటే దేవుని మాట వినని మూర్ఖులు యుద్ధములో హతమైపోతారంట. దేవుని మాట వినరు వాళ్ళని ఏమంటావు అంటే మూర్ఖులు అంటావు. వాళ్ళ నోరును మూయించాలి అని అన్నారు మా అత్తగారు. వాళ్ళు కూడా చర్చికి పోతారు, వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్నారు. ఏమన్నారంటే ఈయనకేం పని పాటలేదు, ఎప్పుడు కీబోర్డులు ప్యాడ్లు అయ్యేందో సిస్టమ్ అంటాడు, అదేందో ఆటో కొన్నాడు, మళ్ళీ ఏందో కీబోర్డు కొన్నాడు, అదే అమ్ముతాడు, ఇంకోటి అంటాడు, మళ్ళీ ఇప్పుడు కారు కొన్నాడు అంటుంటారు. డబ్బులు దాపెట్టుకోవచ్చు కదా, పిల్లోళ్ళు పెళ్ళికి ఎక్కొచ్చినారు అంటారు. అసలు నేనే లేకపోతే పిల్లలు ఏడున్నారమ్మా? అవునా కదక్క? అంటే వాళ్ళకి ఏంటంటే మూర్ఖులు మాట్లాడినట్టు మాట్లాడతారు. ఇది దేవుని పరిచర్య, దేవదూతలకు లేని ధన్యత నాకు ఇచ్చాడని నేనేదో నా కష్టార్జితం వల్ల ఎవరిని రూపాయి ఆశించకుండా బతుకుతా ఉంటే మళ్ళీ వచ్చేది ఏమంటారంటే ర్యాంకులు వేసుకోవచ్చు కదా, ఇంకేం పని పట్టలేదు, ఊరు తిరుగుతుంటాడు మైక్ పట్టుకొని, అది కొంటాడు ఇది కొంటాడు. వాళ్ళు చర్చికి పోయేటోళ్ళే. ప్రభువులో ఇంకా ముందుకు వెళ్ళయ్యా, ఇదిగో ఈ మాట మాత్రం, అటు చేతి సాయం కూడా మాట మాత్రం సాయం చేసే వాళ్ళు లేరు, కానీ కృంగదీసే వాళ్ళు ఎక్కువ. కనీసం మాటన్నా సాయం చేద్దామని అనే వాళ్ళు కూడా లేరు. ఎప్పుడు కృంగదీద్దామా, ఎప్పుడు పడకూడదమ్మా. నేను సాగు బతుకులు ఉన్నప్పుడు మత్తు వచ్చి కాపాడింది. ఎన్ఆర్ హాస్పిటల్లో ఉన్నా, ఆపరేషన్ చేయాలి గొంతుకు, డబ్బులు లేవు చేతులు. చిన్నపిల్లలు ఇద్దరు, మా భార్య నేను ఏడ్చుకుంటా ఎన్ఆర్ఐ హాస్పిటల్ గేటు ముందు కూర్చొని అప్పుడు ఏడ్చుకుంటా ఉంటే అక్కడ ఉన్న ఆటోళ్ళందరూ మాకెళ్ళి కూర్చున్నారు. ఆటో స్టాండ్ దగ్గర కూర్చున్నాం, గేటు దగ్గర. ఆ గేటు బయట కూర్చొని ఏడ్చుకుంటా ఉన్నాం. ఆపరేషన్కి 60,000 అయితే డబ్బులు లేవు. మేము తీసుకుపోయింది 3,000 4,000. బ్లడ్ టెస్ట్కి సరిపోవాలి, ఎక్స్రేకి సరిపోవాలి, ఈసీజీ అంటారు, ఆపరేషన్ దేనికి సరిపోవాలి.
అప్పుడు మొత్తం వచ్చి కాపాడింది అన్న. మా మామ వచ్చి రక్షించిందా? నేను అత్త మామ మాట విన్నో, నా యేసయ్య మాట వింటా. గట్టిగా చప్పులు కొడదాం ఒకసారి. దేవుని నామానికి మహిమ కలుగుగా. రక్షించినటువంటి నాటి నుంచి నేటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం. ఏంటంట? ఒక ఆమె ఉంటుంది, ఇన్ని అప్పులు ఎందుకు కట్టుకుంటాయి, ఎందుకు చేసుకుంటుంది, ఎప్పుడు కట్టుకుంటుంది. ఏమేమన్నా కడుతుంది కలుపు తీసొచ్చి నాకేమన్నా అప్పు, ఏమన్నా మాట మాట్లాడితే దానికి ఏమన్నా కనీసం సరిపోయే మాట అన్నా మాట్లాడాలి కదా. ఏమేమన్నా కడుతుందా? మా భార్య దగ్గరికి వచ్చి చెప్తే ఆమె నా మీద కొనగడానికి వచ్చి అట్లా పుల్ల వేసి పోతుంటారు. వచ్చి అట్లా పుల్ల వచ్చే మా ఆవిడ నా మీద గొనుకుతుంది కదా. ఎందుకు వీళ్ళకు? మూర్ఖులు ఎవరై అంటే దేవుని మాట వినని వాళ్ళ నోరు మూయించాలి మనం. అంబేద్కర్ కాలనీలో ఫస్ట్ పూరి గుడిసె మాది, అందరి మిద్దెలే. దేవుని ఎంత చెప్తున్నా, ఈరోజు 2 స్టేర్లు కట్టుకున్నాం. ఏం మత్త ఇచ్చిందా? దాంట్లో కలుపు తీసిన ఆమె ఇచ్చిందా? పెయింటర్ పని చేసుకుంటా ఊరూరు దేవుని సువార్తను మోసుకెళ్తా ఉన్నా. అందుకు నా ప్రయాసను చూసి దేవుడు ఇచ్చాడు అక్కడ. అంతేగాని అత్తమామ ఇచ్చిందా? కలుపు తీసుకోళ్ళు ఇచ్చారా? మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం. మీ అందరికి బాగా నిద్ర వస్తున్నట్టుంది. చూడండి ఇంకా ఏంటి మూర్ఖులు. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 11వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 7వ అధ్యాయం 11వ వచనం. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. అయితే వీళ్ళు మూర్ఖులు ఏం చేస్తారంట? దేవుని మాట వినరంట. మూర్ఖులు ఏం చేస్తారంట? దేవుని మాట వినకుండా. రేపు ఉంటది కథ, ఇప్పుడేముండదు. ముందుంది ముసల పండుగ అంటులే, అప్పుడు ఉంటది కథ. ఇప్పుడైతే దేవుని మాట వినరంట, దేవుని మాటను ఆలకించరంట. వీళ్ళు ఎవరై అంటే మూర్ఖులు. ఇప్పుడు దేవుని మాట అంటే వినరు. దేవుడు ఎప్పుడు గుర్తొచ్చారు బుద్ధి లేని వాళ్ళకు? పోనీలే, బుద్ధి లేని వాళ్ళని మీకు అర్థం కాదనుకో. ధనవంతుడు లాజరు ఉన్నారు కదా, ఇద్దరు. ఎప్పుడు గుర్తొచ్చాడు? ధనవంతుడికి దేవుడు ఎప్పుడు గుర్తొచ్చాడు అంటున్నా. భూమి మీద బ్రతికినప్పుడు దేవుని మాటను ఆలకించలే. దైవ సేవకులు వచ్చి నీ వీధిలో మీటింగులు పెట్టినప్పుడు దైవ సేవకులు వచ్చి ఎంతో ప్రయాసపడి ఆకలి తప్పిలేక భార్య పిల్లలను వదిలిపెట్టుకొని నీ ఊరికి వచ్చి ప్రసంగం చేస్తే మూర్ఖురాలుగా ఆలకించలే, మూర్ఖుడిగా ఆలకించలేదు కనుక ఎప్పుడు ధనవంతుడికి ఆ ఆలోచన పుట్టింది అంటే అగ్నిలో కాలుతున్నాడు, దప్పికి దావం అంటున్నాడు, అప్పుడు యేసయ్యా అంటున్నాడు. అప్పుడు దాకా మూర్ఖురాళ్ళు దేవుని మాట వినట్ల, దేవుని పాటలు పాడరు, దేవుడు అంటే అసహించుకుంటావు, సేవకులంటే భయం లేదు. ఎప్పుడు గుర్తొస్తాడు దైవ సేవకుడు అంటే? నువ్వు నశించి నరకానికి వెళ్తావు చూడు, అప్పుడు గుర్తొస్తాడు దైవ సేవకుడు. ఖచ్చితంగా గుర్తొస్తాడు. అప్పుడు అంటున్నాడు ధనవంతుడు, అయ్యా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ లాజరుని ఇటు పంపించకూడదా అంటే అక్కడ ఏం మాట పడిందో తెలుసా? నువ్వు ఇట రావడానికి లేదు, నేను ఈ నుంచి అట్టపోవడానికి లేదు. మధ్యలో ఏముందంట? ఏముందంట? చిన్న పిల్ల కాలువ కాదు, దూకిపోవడానికి. మధ్యలో దూకితే అగాధం ఉంది. ఇచ్చటి వాళ్ళు అచ్చడికి పోవడానికి లేదు, అచ్చటి వాళ్ళు ఇచ్చటికి రావడానికి లేదు. మూర్ఖుడిగా బ్రతికావు, బతికినంత కాలం సుఖంగా బతికావు. దేవుడు అంటే భయం లేదు, తాగావు, తిన్నావు, సుఖించావు. కానీ ఇప్పుడు నరక కష్టాన్ని అనుభవిస్తున్నావు. అప్పుడైతే లాజరు ఏం చేశాడు తెలుసా? బతికినంత కాలం నిందెలు పడ్డాడు. అరే రోగిష్టోడు అన్నాడు. కుక్కల దగ్గర బతుకుతా ఉంటే అరే దూరంగా పో అన్నారు జనం. చీము గారుతా ఉంది, అందరూ అసహించుకున్నారు. ఈరోజు క్రైస్తవం దైవ సేవకులు అంటే అసహించుకుంటున్నారు, వందనాలు కూడా చెప్పట్లా. కానీ దేవుని రాజ్యంలో అబ్రహాము రొమ్మున ఏం చేస్తున్నాడంట? లాజరు దరిద్రుడు,
భూమి మీద దరిద్రుడే కానీ పరలోకంలో కోటీశ్వరుడు, ఐశ్వర్యవంతుడు. కానీ ధనవంతుడు భూమి మీద కోటీశ్వరుడే కానీ నరకంలో దరిద్రుడు. నా ప్రియమైనటువంటి దేవుని సంఘం, దేవుని బిడ్డలారా, మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం. ఎవరు మూర్ఖులంటే దేవుని మాట ఆలకించరు, దేవుని మాట వినరు మూర్ఖులు. ఇంకా చివరిగా మూర్ఖులు ఎవరయ్యా అంటే చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఎక్కడ ఉంది ఈ మూర్ఖత్వం అని ఆ మాటను చదువుకొని మనం ముగిద్దాం. ఇర్మియా 3:17. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనము పెట్టెదరు దుష్ట మనస్సులో. ఈ ఎక్కడ పుడుతుంది ఇదంటే దుష్టుడి మనస్సు. అంటే దుష్టుడెవడు అంటే అపవాది. దుష్టుడెవడు అంట అపవాది. వాడు ఆడుంటాడంట. అది తెలియకపోతే కష్టం లేదు, జయించలేదు. దుష్టుడు ఆడుంటాడంట. గట్టిగా చెప్పండి, అయిపోయింది ప్రసంగం. ఇంటికి పోయి తిని పడుకోవడమే కదా. నా గురించి ప్రార్థన చేయండి. ఇంటికి పోయినా పడుకో మాకు అందరూ. అయిపోయింది ప్రసంగము. ఇప్పుడు చెప్పండి, అపవాది దుష్టుడు ఆడుంటాడంట మన మనసులో ఉంటాడు. ఒకసారి దేవుడు అడిగారు, అరే నాయన ఎక్కడ తిరుగుతుందో, ఏం కదా, నీ అడ్రస్ ఏంటంటే భూమి మీద కాసేపు ఆయనకి చిచ్చు పెట్టొద్దామని పోతుంటే అటు ఇటు తిరుగుతుంటాడంట. వాణి డ్యూటీ ఏంటి? నేను బాగా ప్రసంగం చేస్తుంటే కరెంటు తీసిపోలే, చిన్నబాబు మన ఇంటికి పోడు. ఇంకా నేనేందో గొంతెత్తుకొని ఏందో భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడంట. వానికి ఏం పనిలే, వదిలిపెడితే టీవీ సీరియల్ అయిపోతుందేమో, నేను తొందరగా బిగ్ బాస్ చూడాలన్నా. వాడు ఏం చేస్తుంటాడు, ఈడ కాసేపు ఉంటాడు, కాసేపు ఉంటాడు, బిగ్ బాస్ చూడాలంటే. ఒక ఆమె ఉంటుంది, తొందరగా కానీ నేను బిగ్ బాస్ చూద్దాం. చూడు బిగ్ బాస్ చూడు, నీకు పైన బిగ్ ఉంది బాస్, ఆడున్నాడు బిగ్ బాస్. ఆయన నిన్ను చూస్తాడు, నువ్వు ఈడ బిగ్ బాస్ చూడమ్మా. ఆయన బిగ్ బాస్ నిన్ను ఆడ చూస్తాడు. నువ్వు ఈడ బిగ్ బాస్ చూడు, ఆయన ఉన్నాడు బిగ్ బాస్, అసలు బిగ్ బాస్. ఆయన నిన్ను చూస్తాడు ఆడ. దుష్టుడు, మూర్ఖుడు హృదయములోనే ఏమంటుంది ఆ మాట? మళ్ళీ ఒకసారి చదువుమా. ఆ కాలం యెహోవా యొక్క సింహాసనము యెరూషలేమునకు పేరు పెట్టెను. తమ దుష్ట మనసులో పుట్టు. ఎక్కడ పుడుతుంది అంటే దుష్టుడి మనసులో మూర్ఖత్వం పుడుతుంది. వాళ్ళ నోరు మూయించుట దేవుని చిత్తము. ఏం చేయాలంట? నీ భర్త మారలే, నువ్వేం చేయాలా? ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. నువ్వు నిజంగా దేవుని నమ్ముకున్నామవైతే, నువ్వు నిజంగా గనక దేవుని నమ్ముకుంటే నీ భర్త నువ్వేం చేయాలంట? ఏం చేయాలి? ఆయన చెప్తే నువ్వు తిట్టమనింది వాక్యము. ఏం చేయమనింది చెప్పండి. ఇంకా మీ భర్తలు మారాలంటే ఎందుకు చర్చికి రారు? ఎందుకు ప్రాబ్లం ఏందయ్యా అంటే, ఎవరి దగ్గర ప్రాబ్లం ఉందయ్యా అంటే, ఫస్ట్ నువ్వు మారలే. ఏం చేయలేదంట? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి. ఏం చేయమన్నాడు దేవుడు? మీ భర్త మారలే, నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చేస్తాం మనం అంటే, పాస్టర్ చెప్తాడు ఏమనంటే, నువ్వు లోబడి ఉండు, నువ్వు ప్రేమించు, నువ్వు లోబడి ఉండు, నువ్వు ప్రేమించి ఇయే చెప్పేది ప్రసంగాలు. ఆడేమో పెళ్లి ముందు నీకు లోపడతా, నీకు విధేయురాలనైతా, వ్యాధి ఎందు, బాధ ఎందు, ఆరోగ్యం ఉందంటాం. పెళ్ళి అయిన తర్వాత బో పెట్టుకొని తినిపో, నాకు పని ఉందంటాం. ఆడేమో ప్రమాణం చేసినావు, ఈడేమో నా నిద్ర వస్తుంది పెట్టుకోవో అంటావు. ఆయన ఎప్పుడు మారుతాడు? బయటికి పోయేసరికి గొనుగుతావు. ఆయన ఎప్పుడు మారుతాడు? భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. దేవుని వాక్యం చెప్తుంది రాత్రి.
మీ భర్తను మార్చుకోవాలంటే. ఇంకేమని చెప్తుంది? అందువల్ల జాగ్రత్తగా వినండి, మీ ₹1,00,00,000 మాట ఈ రాత్రి, కోటి రూపాయలు చక్కలు పెట్టుకోపోయే మాట ఇది. వారు అవిధేయులైతే, అంటే మీ భర్తలు మీ భార్యలు వాక్యానికి అవిధేయులైతే వారు ఏం చేస్తారంటే భయముతో కూడిన, అక్కడ నీ పేరు రాసుకో, నీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే నీ నడవడిక వలన నీ భర్తను మార్చవచ్చు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి, కొట్టు చప్పట్లు. సైతాన్ని వెళ్ళిపోవాలి, కొట్టు. నీ అన్నను నువ్వు మార్చుకోగలవు, నీ తండ్రిని నువ్వు మార్చుకోగలవు, నీ చెల్లిని నువ్వు మార్చుకోగలవు, నీ భర్తను నువ్వు మార్చుకోగలవు, నీ భార్యను నువ్వు మార్చుకోగలవు, నీ కుటుంబాన్ని మార్చుకోగలవు. ఎలా మార్చుకోగలవు అంటే లోబడాల, విధేయత చూపించాలి, భయంతో కూడిన పవిత్రమైన ప్రవర్తన నీలో ఉంటే నీ భర్త మారుతాడు. అంతేగాని నువ్వు టీవీ సీరియల్ చూస్తా ఆదివారం చర్చికి పోతా ఉంటే ఆయన ఏమంటాడంటే, మొన్న ఒక ఆమె, నేను చర్చికి అదే పండగ కన్నా అందరు రానమ్మా అంటే ఆమె అంటుంది, అయ్యా ఈరోజు రాయా పాస్టర్ సిగ్గుపోద్దయ్యా. వాళ్ళ ఆయన ఉంటుంది, రాయ పాస్టర్కి చెప్పిన తీసుకొస్తాను, సిగ్గుపోద్ది రాయ అంటే, బాబా నువ్వే మారలే, మళ్ళా నేనెందుకు పనికి మళ్ళా దానా అంటున్నాడు ఆయన. ఆమెమో, అయ్యా ఒక్క రోజు రాయా క్రిస్మస్ పండగకు, నా సిగ్గుపోద్దయ్యా తీసుకొస్తానని చెప్పిన అంటే నువ్వే మారలే, మళ్ళీ నేనే మారేని. కరెక్టే కాదా? పవిత్రమైన ప్రవర్తన నీలో లేదు, దైవ సేవకులు సరిగా ప్రేమించవు, ప్రార్థన లేదు, భర్త అంటే లోబడ్డం లేదు, సంఘం అంటే విధేయత లేదు, సమాజం అంటే విధేయత లేదు, పెద్ద చిన్న గురువు దైవం ఇవన్నీ లేకుండా నువ్వు పెద్ద విధేయురాలిగా భక్తురాలిగా చర్చకొస్తున్నావు. కానీ నీ భర్త మారాలంటే నీ చేతుల్లోనే ఉంది. భయముతో కూడిన నీ పవిత్రమైన ప్రవర్తనను చూసి నీ భర్త మారుతాడు. ఒకరోజు చర్చికి వద్దు ఉపవాస ప్రార్థన కంటే ఆమె బయలుదేరి వెళ్తా ఉంది. వెళ్ళింది ఉపవాస ప్రార్థన, ఈయన డ్యూటీకి వెళ్ళి వచ్చాడు. వచ్చిన రావడమే పక్కింటామా ఏం పని ఉంటుంది, అయ్యా నువ్వు వద్దని చెప్పినావు కదా మీ భార్య పోయిందయ్యా అని చెప్పేసరికి కోపంతో రావడమే ఆ సూట్ కేసు తీసుకొని మొక్కం మీద పెట్టమని కొట్టాడు. కొడితే ఇక్కడ రక్తం కారుతా ఉంటే ఆ రక్తం తుడుచుకొని లోకెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాము. నువ్వైతే ఏం చేస్తావు? నన్నకు ఫోన్ చేసి ఖమ్మం పోలీస్ స్టేషన్కి పట్టుకొచ్చి నా స్టేషన్ లేచి 4 గుమ్మిచ్చి మళ్ళీ మీ తమ్ముడిని పిలిపించి వాడిని తిట్టించి మీ అక్కని పిలిపించి ఆ అక్కతో తిట్టిపించి మళ్ళీ మీ ఊర్లో సంఘ పెద్దలన్నీ పిలిపించి మళ్ళీ ఆయనతో పాస్టర్ని పిలిపించి ఇన్ని చేస్తే మీ భర్త వార్తడా? ఏడ్చుకుంటూ పోయి రూమ్లో మోకరించి ప్రార్థన చేస్తుంది, అయ్యా నా భర్తను మార్చాయా అంటే ఆయన వచ్చి దగ్గరికి చూసి ఏంది ఇంకా కేసు పెట్టలేదు, ఖమ్మం పోలీస్ స్టేషన్కి పోలేదని ఆయన చూస్తా ఉంటే ఆమె బోట్ల ఆమె బోట్ల. అప్పుడు యేసయ్య ఒక వ్యక్తిలోకి పోతే ఇంత విధేయతనా, ఇంత లోపడే తత్వం ఉంటుందా యేసయ్య విశ్వాసకి అని భర్త కఠినమైన హృదయం మార్చబడింది. గట్టిగా చప్పులు కొట్టు. రాత్రి ఊరికనే మాట్లాడమ్మా, నువ్వు టీవీ సీరియల్ చూస్తా ఉంటా, ఆయన మాట్లాడు. ఉపవాస ప్రార్థనకు పోవు, బుధవారం ప్రార్థనకు పోవు, శనివారం ప్రార్థనకు పోవు, నీకు మాత్రం ద్రాక్షరసం కావాలి. ఇవ్వకపోతే కొట్లాడతావు. కరెక్ట్ అంటావు అక్క? నీ భర్త మారాలంటే నీ చేతుల్లోనే ఉంది, నీ భార్య మారాలంటే నీ చేతుల్లోనే ఉంది. అందరు కళ్ళు మూసుకుందామా? అందరం, ఎవ్వరు కళ్ళు తెరవకూడదు. అందరం